ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల అమాయకులు, జూనియర్ ఎన్టీఆర్ అమాయకుడు. కాబట్టి మాకు అవసరం వచ్చినప్పుడు పిలుస్తాం, అవసరం లేనప్పుడు మెడపెట్టి బయటికి గెంటేస్తాం. అధికారం ఇస్తే మా పని మేము చేసుకుని అధికారం ఇచ్చిన వాళ్ళని గాలికి వదిలేస్తాం అన్నటువంటి సిద్ధాంతం చంద్రబాబు నాయుడు నమ్ముకున్నాడు. లోకేష్ కూడా దాన్నే నమ్ముకున్నాడు. కథ ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, వీళ్ళు ఆహ్వానం పలికేటువంటి వ్యక్తులకు కావచ్చు, గతంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది, మనం వెళ్ళి మద్దతు ఇస్తే తర్వాత మన పరిస్థితి ఏంటని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. పవన్ కళ్యాణ్కి తెలుసు, జూనియర్ ఎన్టీఆర్కి తెలుసు, తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేసినటువంటి బీజేపీకి తెలుసు, సిపిఐకి తెలుసు, సిపిఎంకి తెలుసు, కాంగ్రెస్కి తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు 4000 కిలోమీటర్ల పాదయాత్ర అని చెప్పి లోకేష్ మొదలెట్టాడు. 400 కిలోమీటర్లు కంప్లీట్ చేసినట్టున్నాడు. చిత్తూరు జిల్లా దాటబోతున్నాడు. ప్రజల్లో స్పందన లేదు. ఏదో చిన్న చిన్న గుడిసి మీటింగులు పెట్టుకుని, టీ స్టాల్ దగ్గర మీటింగ్ పెట్టుకుని ఏదో చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారిని తిట్టుకుంటూ వెళ్తున్నాడు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు యుద్ధం యుద్ధం అని చెప్పి ఆయన భయంకరంగా ఆయన తిరుగుతా, పెద్ద పెద్ద మీటింగులు చెబుతా, పెద్ద పెద్ద మాటలు చెబుతా, జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తా, కొట్టుకుందాం రమ్మన్నాడు, తిట్టుకుందాం రమ్మన్నాడు. ఆయన లాంగ్వేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూస్తున్నాం. నోవాటెల్ హోటల్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయన సపోర్ట్ చేయమని చెప్పి అడిగి వచ్చాడు. ఆయన ఇంటికి ఆహ్వానించాడు సంక్రాంతి పండగకి. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయి, కలిసి పని చేద్దామని చెప్పి అతను ఒప్పించాడు. ఢిల్లీలో ఒక బ్యాచ్ని పెట్టి బీజేపీని కలుపుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ బీజేపీ కలవకపోతే సిపిఐ, సిపిఎంను, కాంగ్రెస్ను కలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్నాడు. ఇన్ని చెప్తా కూడా ఇంతమంది, ఓ పక్కన ఏబిఎన్ రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు, బిఆర్ నాయుడు మీడియాలో రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక వార్తలు, డిబేట్లు పెట్టి ఇరక్కొట్టేస్తున్నాడు. ఇన్ని జరుగుతున్నా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు మమ్మల్ని విశ్వసించట్లేదు. ఈ బలం సరిపోదు, ఇంకా కొత్త వాళ్ళు ఎవడో ఒకడు కావాలి, మా అన్న అధికారంలోకి తీసుకురావాలని చెప్పి నిన్న ఒక ప్రోగ్రాం విద్యార్థులను పిలిచాడు. ఎవరికి మైక్ ఇవ్వలా, విద్యార్థులకు ఎవరికి మైక్ ఇవ్వలా. అతనే ఒక యాంకర్ని పెట్టి క్వశ్చన్లు రాసి అడిగిస్తాడు. ఆ క్వశ్చన్లకి కాగితం మీద పెట్టి కాగితం చూసి సమాధానం చెబుతున్నాడు లోకేష్. ఇదంతా రాష్ట్ర ప్రజలు చూశారు. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ని మీరు రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారని చెప్పి ఒక క్వశ్చన్ ఎంచుకున్నాడు. నేను ఆహ్వానిస్తాను, ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది, ముఖ్యమంత్రి మారాలని చెబుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాలు అని చెప్పాడు ఆయన. అమ్మఒడి కావచ్చు, పిల్లల చదువులకి 45,000 స్కూల్స్కి ఆధునీకరణ చేయటం, వాళ్ళకి బట్టలు, పుస్తకాలు, ఇంగ్లీష్ మీడియం మళ్ళీ 15,000 రూపాయలు ఇవ్వటం. అదేవిధంగా ఇంటర్మీడియట్ అయిపోయినాక ప్రతి విద్యకి 100% ఫీజు రింబర్స్మెంట్. గతంలో చంద్రబాబు నాయుడు 35,000 ఇచ్చాడు, 1,40,000 ఫీజు ఉన్నా కూడా. ఈరోజు 1,40,000 ఇచ్చి విద్యా దీవెనను, విద్యా కానుకనుకో, వసతి దీవెనను ఒక 15,000-20,000 రూపాయల ఖర్చులకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అవి కాకుండా ఒక 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నారు. ఈ సంవత్సరం 4 ఓపెన్ అవుతాయి. ప్రతి వ్యక్తికి ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడి కావచ్చు, నిరుపేద కావచ్చు, పూర్తిగా ఆరోగ్య సమస్యలు వస్తే ట్రీట్మెంట్ చేయించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఈ కాకుండా డ్వాక్రా మహిళలకు ఇస్తా అన్నటువంటి రుణమాఫీ 3 దఫాల్లో 20,000 రూపాయలు రద్దు చేసాడు, ఇచ్చేసాడు, డబ్బులు ఇచ్చాడు. 45 నుంచి 60 సంవత్సరాల మహిళలకే 18,750 రూపాయలు ఇచ్చి అనేక రకాలుగా వ్యాపారాలు చేయడానికి ప్రభుత్వం నుంచి బ్యాంక్ లోన్లు ఇచ్చి ఇచ్చినటువంటి లోన్కి వడ్డీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి కట్టేటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. 37 లక్షల మందికి ఇచ్చేటువంటి పెన్షన్ని 64 లక్షల మందికి తీసుకెళ్లారు. ఆయన 1000 రూపాయలు ఇస్తే వాళ్ళ 22,750 రూపాయలు ఇస్తున్నారు. ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చాడు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, పోర్టులు తీసుకొచ్చి పోర్టులు కట్టే జెట్టీలు, కొత్త పోర్టులు, వీటన్నిటి మీద కూడా వర్క్ జరుగుతుంది. అనేక పరిశ్రమలను ఆహ్వానించి ఆ పరిశ్రమలను పెట్టించేటువంటి కార్యక్రమం, ఉపాధి కల్పించడానికి. ఇవన్నీ కూడా ఉండబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు ఎందుకు వేయాలో చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడుతో కలిసిన వాళ్ళు కానీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ అసలు అధికారంలో సంగతి తర్వాత కనీసం ఒక 40-50 స్థానాలతో ప్రతిపక్షంలో వస్తుందా రాదా అన్నటువంటి భయంలోకి చంద్రబాబు నాయుడు, లోకేష్